హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. ప్రకాష్ రాజ్, నటుడు ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో అయినా సరే అద్భుతంగా నటించేటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్న ప్రకాష్ రాజ్ ఆయన ట్వీట్లతో ట్వీట్లు చేసినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆయన టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్కారం. నమస్తే హరీష్. అన్న, ప్రకాష్ రాజ్ మీకు తెలుసు, ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒక్కసారి చదువు, తర్వాత ఆయన చదువు ఊరికే గెలుపుకుంటాడు, తిట్టించుకుంటాడు కదా. గెలికి మరి తగ్గించుకోవడం అంటే ఇది. ఎవడైనా సచ్చీలుడు, సద్బుద్ధి గలవాడు, ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన వాడు మాట్లాడితే మనం అవునా ఇలా మాట్లాడా అని దాన్ని మనం దాంట్లో మంచి చెడులు వెతకచ్చు. అసలు ఈ మనిషే ఒక తేడాగాడు. మళ్ళీ ఇతను మాట్లాడితే మన కానీ చూపించు. మరి ఎంపీగా పోటీ చేసి 10,000 ఓట్లు సంపాదించుకున్నాడు. పైగా అదేమంటే నేషనల్ అవార్డు వచ్చింది నాకు, మీ తెలుగుకు నేను నేషనల్ అవార్డు తెచ్చా అంటాడు. ఏంటి నువ్వు తెలుగుకు నేషనల్ అవార్డు తెచ్చేది? తమిళనాడులో మొన్న ఎవరో అంటున్నారు ధనుష్ 4 నేషనల్ అవార్డులు తెచ్చాయట తమిళకి. నువ్వేం చేసావు మరి? నువ్వు తెలుగుకి నేనేదో పెద్ద మనకేదో గంట పేరుండాలి తొలగించినట్టు మనం ఏదో అబ్బా మా ప్రకాష్ రాజు మాకి తెచ్చాడు అనుకుంటామని. ఒకసారి ట్వీట్ చదువుదాం అన్న. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఒకసారి వినిపిస్తాను. ఆయన చేసింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మనం ఇది అందులో సరే ఆయన మాట్లాడింది. అది మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడం సరిపోతుంది. మన ఇంటి సరిహద్దులు దాటితే రాజ్య భాష హిందీ అవసరం. తప్పేమన్నా ఉందా? డెఫినెట్ గా తప్పేముంది అందులో? ఇవాళ నేను తమిళనాడు వెళ్తా, నేను హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడిన తమిళ్ రాదు కదా. రాదు. లేదు, నేను తమిళ్ నేర్చుకోవాలనుకుంటే రేపు కన్నడ వెళ్తే, కర్ణాటక వెళ్తే కన్నడ నేర్చుకోవాలి, మళ్ళీ అటు కేరళ వెళ్తే మలయాళం నేర్చుకోవాలి, లేకపోతే ముంబై వెళ్తే మరాఠీ నేర్చుకోవాలి. అలా కాకుండా ఒక సింగిల్ లాంగ్వేజ్, అనే లాంగ్వేజ్ నేర్చుకోలేం కదా. ఒక సింగిల్ లాంగ్వేజ్ ఉండాలి కదా. సరే ఇంగ్లీష్ ఉంది కదా అంటారు వాళ్ళు. ఇంగ్లీష్ ఎవరిదయా? ఇంకా బానిసత్వం పోదా మీకు? ఇంగ్లీష్ ఎవరిది? ఇది ఇంగ్లీషు మన మీద దండయాత్ర చేసి మన వనరుల్ని, మన దేశాన్ని దోచుకున్న కొంతమంది ఆ పాశ్చాత్యుల భాష ఇంగ్లీషు. మీరు ఇంగ్లీష్కి ఇచ్చిన ప్రాధాన్యత హిందీకి ఇస్తే తప్పేంటి? మన భాష అఖండ భారతంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాస్తవం అది. అటువంటిప్పుడు మెజారిటీ 51% వస్తే, ఆ 51% ఓట్లు వస్తే ఆ ఓట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే మెజారిటీ ఎవరైతే ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇప్పుడు మెజారిటీ హిందీ ఉంది కాబట్టి హిందీని రాజ్య భాషగా చేసుకుందాం, అందరూ నేర్చుకుంటే హిందీ. ఇప్పుడు ప్రకాష్ రాజ్ హిందీ రాదా? వచ్చు. హిందీ సినిమాలో తనకు తానే డబ్బులు చెప్పుకో, వాళ్ళంతా డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి ఏదో హిందీ ఇంగ్లీషులు నేర్చుకోగలుగుతారు. వీధి బడిలో చదువుకున్న వాళ్ళకి ఏమొస్తుంది? హిందీ ఇంగ్లీషు రాదు కదా. సో ఇవాళంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి కాబట్టి సరిపోయింది. సో ఇవాళ మార్కుల కోసం సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారు, సాంస్క్రిట్ పెట్టుకుంటున్నారు. సాంస్క్రిట్ అయితే 100కు 100 వస్తాయని. కానీ హిందీ ఎప్పుడు నేర్చుకుంటాం? అదే కనుక హిందీ వస్తే ఇవా ఆ సేతు హిమాచలం తిరగచ్చు కదా, ఎక్కడికి వెళ్ళినా మనకు అవకాశాలు వస్తాయి కదా. ఇవాళ హరీష్ నీకు ఒక మాట చెప్తున్నా, ఇంగ్లీష్ మనం బాగా మాట్లాడగలం కాబట్టి మనము చైనా కంటే ముందు ఎందుకు ఉండగలిగామంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాం కాబట్టి. మనం చాలా చక్కగా మాట్లాడతాం, అర్థమయ్యే రీతిలో మాట్లాడతాం, చాలా సొగసుగా మాట్లాడతాం ఇంగ్లీష్ని. సో ఇంగ్లీషు ఇతర దేశాలు, ఇంగ్లీష్ కంట్రీస్ మాట్లాడేదానికంటే మన ఇంగ్లీష్ని ప్రపంచవ్యాప్తంగా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళ స్లాంగ్ ఉంటుంది, మనం ఆ స్లాంగ్ను తగ్గించి చాలా చక్కగా మాట్లాడదు. చైనా వాళ్ళు మనకు అన్నింటిలో పోటీ పడుతున్నారు కానీ చైనాలో ఇంగ్లీష్ రాదు. దానివల్ల చైనీయులు వెనకబడ్డారు. సో మనం ప్రపంచ మార్కెట్ని మనం స్వాధీనం చేసుకోగలిగాం. అలాగే హిందీ కూడా మనం నేర్చుకోగలిగితే, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఎలాగుంటుంది, మాతృభాష ఉంటుంది. అది ఆయన చెప్పింది ఏంటంటే మాతృభాష కంపల్సరీ. అలాగే హిందీ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా తిరగచ్చు కదా అంటాడు. దేశంలో ఎక్కడైనా తిరగచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా తిరగచ్చు. ఉదాహరణకు ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోద్ది కదా అంటాం. మనం బీహార్ వెళ్తాము, బీహార్ వెళ్ళి చదువుకోనోడితో మాట్లాడతాం, మనం ఇంగ్లీష్లో మాట్లాడితే వాడు మాట్లాడతాడా? వాడు హిందీలో మాట్లాడాలి కదా, తప్పదు కదా. పైగా ఇక్కడ మీరు బీహార్ వెళ్తే అక్కడ భోజ్పురి ఉంటుంది, వాళ్ళకు కూడా హిందీ వచ్చు. ఎంతో కొంత మరాఠీ వాడు కూడా హిందీని కనెక్ట్ అయి ఉంటాడు, భోజ్పురి వాడు కూడా హిందీని కనెక్ట్ అయి ఉంటాడు. దగ్గర ఉంటాయి అవన్నీ కూడా, ఆటోమేటిక్ అర్థం చేసుకుంటారు. సో అది మనం మానేసి ఏమన్నాడు అయితే దీనికి, ఇది అతను మాట్లాడింది ఏంటంటే ఈ రేంజ్ కి అమ్ముకోవడం
చిచ్చి, జస్ట్ ఆస్కింగ్. ఈ రేంజ్కి అమ్ముకోవడమా? చీచి అంట. అరే అమ్ముకోవడం గురించి అమ్ముడు పోయేవాడు నీకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? అమ్ముడు పోవడంలో పిహెచ్డి చేశాడు ప్రకాష్ రాజు. ఎంత పిహెచ్డి చేశాడంటే తన జీవితంలో 80% ఎంజాయ్మెంట్ ఖర్చు పెడతాను, 20% పనికి ఖర్చు పెడతానని చెప్పాడు. అంటే నువ్వు 20% పనిచేసి 100% డబ్బులు కొట్టేస్తున్నావు నువ్వు. నేను ఇంతే, నా రేట్ ఇది. నిన్ను నువ్వు అమ్ముకోవడంలో నీకు ఎవరయ్యా సాటి? నాకు అర్థం కాదు. సో ఒక్క వీడియో చూపిస్తానన్న. అసలు ఆ వీడియో మీరు చూస్తే అమ్ముకోవడం గురించి ఈయన మాట్లాడేది, అక్కడ చేసేది మనకు అర్థమవుతుంది. ఇది అమ్ముకోవడం, ఇది కూడా శరం. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మనల్ని ఇలా చూపించేటప్పుడు 4 వేళ్ళు చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది, అరే నువ్వు ఇలా చూపిస్తే 3 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి కదరా అని. అంటే నిజమే కదా. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నీ వైపు ఏం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, సిగ్గుండాలిగా. రాణా కూడా ఇవే చేశాడు, కానీ రాణా మాట్లాడుతున్నాడు, సుభాషితాలు మాట్లాడుతున్నాడు. రాణా మాట్లాడట్లేదుగా. ఆయన వ్యాపారస్తుడు, కమర్షియల్ గా డబ్బులు వస్తున్నాయి చేసుకున్నాడు. నువ్వు కాదు కదా, నువ్వు ఏదో సుభాషితాలు మాట్లాడతావు కదా. శ్రీరంగ నీతులు చెప్పేవో, శ్రీరంగ నీతులు ఇంకేదో అన్నారు కదా. ఆ రకంగా చెప్పడానికి మాత్రమేనా నీతులు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. సో ఆ పాపం ఉసురు నీకు తగలదా? నువ్వు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని నీకు సిగ్గు లేదు? ఎట్లా మాట్లాడతారు హరీష్? నాకు అర్థం కాదు. జీవితంలో ఆయన చేసిన ఒకే ఒక యాడు పెప్సీ యాడు, దయచేసి గుర్తుపెట్టుకోవాలా. పెప్సీ యాడ్ చేసినప్పుడు కొంతమంది విమర్శలు చేశారు, దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటాయి, పురుగు మందుల అవశేషాలు ఉంటాయి అని చెప్పినప్పుడు ఆ రోజు మానేసింది. ఇవాళ వరకు ఆయన ఒక యాడ్ చేయాలి. అరే ఆయన యాడ్ చేస్తారంటే ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ వరుసలు నిలబడతాయి. ఒక్క రోజు షూటింగ్ చేస్తే 10 కోట్లు వస్తుంది ఆయనకి. సో అలాంటి ఒక స్టామినా ఉన్న వ్యక్తి తను వదులుకున్నాడు, త్యాగం చేశాడు. ఎస్, జనానికి మనం ఇవి చెప్పకూడదు అనుకున్నాడు. ఏ నాయకుడు చేశాడు ఇలాగా? ఏ సినిమా యాక్టర్ చేశాడు ఇలాగా? త్యాగం చేశాడు. కష్టపడి సినిమా తీసుకుని వచ్చిన డబ్బుల్ని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఫామ్ హౌస్ లో కులుకుతున్నావు నువ్వు. బెట్టింగ్ యాప్స్ చేసి వాటితో వచ్చిన డబ్బులతోటి నువ్వు స్థలాలు కొనుక్కొని, విల్లాలు కొనుక్కొని కులుకుతున్నావు నువ్వు. నువ్వా చెప్పేది? అప్పుడప్పుడు వచ్చి తగుదునా అంటూ జస్ట్ ఆస్కింగ్ అంట. ఇంకొకటి మీకు ఒక వీడియో కూడా ఉందన్న, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది డిడ్ ఐ స్పీక్ ప్రాపర్లీ? ఇది అప్పట్లో చూసాము. డిడ్ ఐ స్పీక్ ప్రాపర్లీ అంటే బాగా మాట్లాడారు. మనం వివరిద్దాం. జస్ట్ టెల్ సీఎం హ్యాస్ ఇంప్లిమెంటెడ్ గుడ్ ప్లాన్స్ అండ్ డూయింగ్ గుడ్ జాబ్ అంటే. డిడ్ ఐ స్పీక్ ప్రాపర్లీ? ఎస్ యూ స్పోక్ వెల్ అండ్ నౌ ప్రైజ్ సీఎం అంట. అరే ఈ రేంజ్ లో అమ్ముడు పోవటం అంటే నీకే తెలుసు కదా ప్రకాష్ రాజ్. నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడేవాడివేనా? నువ్వు కూడా మాట్లాడటమేనా ప్రకాష్? అమ్ముకోవడం గురించి. నువ్వు అమ్ముకోవడంలో పిహెచ్డీ చేశావు. బెట్టింగ్ యాప్లకు అమ్ముకొని నువ్వు అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యావు. నువ్వు కూడా మాట్లాడటమే. ఈ రకంగా సీఎంకి అమ్ముడు పోయాడు, అక్కడ డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నాడు. పేటిఎం డాగ్ అనాలి మనం, పేటిఎం డాగ్ అనాలి ఇతన్ని. ఇతను కూడా పవన్ కళ్యాణ్ విమర్శించేవాడా? సిగ్గుండద్దు కొంచెమైనా? పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలు తెలియదు ఇతనికి? ఎంతమంది దేశంలో ఎంతమంది హీరోలు పాన్ పరాగులు యాడ్లు ఇస్తున్నారు. సల్మాన్ ఖాను, షారూక్ ఖాను, తర్వాత అజయ్ దేవగను, వీళ్ళందరూ ఎంతెంత పెద్దోళ్ళు. వాళ్ళు ఏమిస్తున్నారు? పాన్ పరాగులకి వీటికి యాడ్స్ ఇస్తుంటే అరే అలా యాడ్స్ ఇవ్వడం తప్పని చాలా మంది అంటుంటే కూడా వాళ్ళేం వెనక్కి దగ్గర. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. అలాంటి ఇండస్ట్రీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్క యాడ్ చేశాడు. అది కూడా చాలా మంది బలవంతం చేస్తే కాదండి. ఒక్క రోజులో మహేష్ బాబు ఎన్ని యాడ్స్ చేస్తాడు హరీష్? స్టిల్ ఈ రోజుకి ఇవాళకి మహేష్ బాబు సినిమాల కంటే యాడ్స్ ద్వారా ఎక్కువ సంపాదిస్తాడు. మొన్న కూడా పాపం ఆయన మీద ఒక కేసు కూడా అయింది. ఇది రియల్ ఎస్టేట్ సాయి డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ కేసు కూడా అయింది. సో ఇవన్నీ సెలబ్రిటీలు తాము కష్టపడి సంపాదించిన ఈ స్టార్ డమ్ని ఉపయోగించుకొని సహజంగా యాడ్స్ చేస్తారు. కాకపోతే అందులో మంచి ఏంటి చెడు ఏంటి చూసుకొని చేసుకుంటే కూడా అభ్యంతరం కాదు. ఇవాళ మీరు మలబార్ గోల్డ్ చేశారు, మలబార్ గోల్డ్ అను ఇంకోటని చేశారు. తప్పేముంది? బంగారం కొనండి అని చెప్పారు. తప్పు కూడా లేదు నా ఉద్దేశంలో. కానీ అవి కూడా చేయడం అంటున్నా. అంత త్యాగశీలిని పట్టుకొని నువ్వు ఇంత రేంజ్ లో అమ్ముడు పోదాం అంటావా? ఏం మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజు? కొంచెమైన బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నదా? సో అది ఒక్కటే నాకు అర్థమవుతుంది. ఏదో ఒకటి
హిందుత్వ గురించి మాట్లాడతాడు, హిందువుల గురించి. ఇతను హిందూ వ్యతిరేకి, అవును. ఇతను హిందూ వ్యతిరేకి, చాలా దుర్మార్గుడు. ముస్లిము క్రిస్టియన్ కంటే ఇతను డేంజరస్ ఫెలో. నిజంగా. వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రేమిస్తారు. టెర్రరిస్టుల కంటే ఇతను ఎవరైనా కానీ వాళ్ళ మతాన్ని ప్రేమించాలి, వాళ్ళ మతాన్ని ఆరాధించాలి, ఇతర మతాన్ని గౌరవించాలి. ఒక ముస్లిమో ఒక క్రిస్టియనో వాళ్ళ మతాన్ని ఆరాధించుకొని హిందుత్వాన్ని గౌరవిస్తే చాలు. కానీ ఇతను హిందువుగా ఉండి హిందుత్వం మీదే ద్వేషం వెళ్ళగక్కే ఒక దుర్మార్గుడు ఇతను. హిందూ అని చెప్పుకోవడం తప్పంట. హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తి ఇతను కూడా మాట్లాడతాడా? కాబట్టి ఈ ప్రకాష్ రాజ్ని సినిమా ఇండస్ట్రీ ఇంకా ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కావట్లా. ఇంతకంటే తోపు లేడా, ఇంతకంటే టాలెంటెడ్ లేడా నాకు అర్థం కాదు. రావు గోపాలరావు కొడుకున్నాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు. అదే రావు గోపాలరావు కొడుకున్నాడు కదా, రావు రమేష్, ఇలాంటి వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు, చాలా మంది అద్భుతమైన, ఇంతకంటే అద్భుతంగా చేస్తాడు అతను యాక్షన్. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇతన్ని ఇంకా పెంచి పోషిస్తారో నాకు అర్థం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంచెమైనా ఆలోచించాలి. ఇట్లాంటి వ్యక్తిత్వ హీనుణ్ణి మీరు ఎట్లా పెంచి పోషిస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాగ మన దగ్గర తిని పక్కన ఏదో అంటారు కదా, అట్లా చేసే వ్యక్తిత్వం. ఇతన్ని మాత్రం క్షమించకూడదు. ఇతనికి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఇవ్వకూడదు. డెఫినెట్ గా. ఎందుకంటే అన్న ఇతను సమాజంలో గొడవలు సృష్టించే వ్యక్తి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యక్తి. ఇతన్ని ఏ ఇండస్ట్రీ అయినా సరే బహిష్కరించాలి. చూద్దాం, డెఫినెట్ గా అది జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.